నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ స్పెషల్ డ్రైవ్. తెలుగు రాష్ట్రాల్లో అటు ఎండల తీవ్రత, ఇటు రైతుల సమస్యలు పెను సవాలుగా మారాయి. ఒకవైపు బాణుడి బగబగలకు జలాశయాలు అడుగంటుతుంటే, మరోవైపు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీ, హమాలీల కొరత, లారీల రాకలో జాప్యం ఇవన్నీ రైతులను రోడ్డున పడేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మట్టి మాఫియా చెరువులను మింగేస్తూ కోట్ల రూపాయలు గడిస్తుంది. మరోవైపు సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో అమాయకుల బ్యాంకు ఖాతాలను ఊడ్చేస్తున్నారు. ఈ కీలక పరిణామాలపై మా జిల్లాల రిపోర్టర్లు మనతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ములుగు నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, క్వింటాకు ఏకంగా 5 కిలోల తరుగు తీయడం అంటే రైతులకు భారీ నష్టం జరుగుతుంది. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనలు అమలు కావడం లేదా, మిల్లర్లు కేంద్రాల నిర్వాహకుల మాయాజలంపై ఉన్నతాధికారులు ఎలాంటి ఫిర్యాదులు అందాయి? గుడ్ మార్నింగ్ చిరంజీవి. ఇదైతే రబీ సీజన్ లో వేసినైతే ములుగు భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్ లో అయితే రైతులైతే ఆ రైతులు రైతులైతే మరోసారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్ల వద్ద ధాన్యం విక్రయించే సమయంలో 5 కిలోల వరకు తరుగు పేరుతో కోత విధిస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి ఒక కింటా వచ్చేసి 100 కిలోలు. 5 కిలోలు అంటే రైతుకు దాదాపు దిగుబడిలో 5% నష్టపోయిన పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నేపథ్యంలో ఉదాహరణకు 100 క్వింటాల ధాన్యం అమ్మితే 500 కిలోల అంటే 5 క్వింటాల ఉచితంగా అంటే కటింగ్ తరుగు రూపంలో పోవడంతో రైతు ఆదాయానికి అయితే తీవ్ర గండిపడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇదే నష్టపోయిన పరిస్థితులు అదే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైతుల నుంచి తరుగు పేరుతో ధాన్యాన్ని తీసుకున్న మిల్లర్లు అదనపు లాభం మార్చుకున్నది పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాల్లో తో మిర్చి అంటే కుమ్మక్కై ఇటు ధాన్యాన్ని దింపుకునే క్రమంలో తాలు తేమ ఉందని చెప్పేసి రైతులను నడ్డి పిలిచిన పరిస్థితి అయితే మిల్లర్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో అక్కడ కాంటా పెట్టే సమయంలో కూడా కాంటా దగ్గర కూడా 40.500 గ్రాములు పెట్టాల్సిన కాంటాని 41 నుంచి 43 వరకు పెట్టి రైతు ఒక కింటాకు వచ్చేసి 4 కిలోలతో పాటు ఈ 5 కిలోలు దాదాపు ఒక కింటాకు వచ్చేసి 10 కేజీల తరుగునైతే రైతు నెత్తి మీద వడ్డీ బలవంతంగా పెట్టిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో ఇక్కడ నుంచి అమాలి లేని కొరత ఒకటైతే లారీలు సక్రమ టైం రాకపోవడంతో ఈ వడగళ్ల వర్షాల వల్ల రైతులు ధాన్యం ముద్దై ఆరబెట్టిన దాంతో పాటు భారం కూడా తిరిగేయడం వల్ల ఇంకా అదనంగా రైతుపై భారం పడ్డ పరిస్థితి నెలకొంది. ఇదే నేపథ్యంలో అక్కడ నుంచి కొనుగోలు సెంటర్ల నుంచి అక్కడ ధాన్యాన్ని సేకరించి అక్కడ మిల్లర్లకు పంపిన క్రమంలో అక్కడికి వెళ్ళాక రైతు కష్టాలు చెప్పుకునే రీతిలో లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఇది తేమ ఎక్కువగా ఉంది, మేచర్ రాలేదు, ఇందులో తాలుందని చెప్పేసి కూడా ఒక కింటాకు 5 నుంచి 6 కేజీల మధ్య తరుగు తీసేసి రైతు నడ్డి విరిచిన పరిస్థితి ఉంది. ఇదే సెంటర్లు పెట్టిన యజమానులు ఒక సంవత్సరం చేసిన వెంటనే లక్షల రూపాయలు ఇటు మిల్లర్లు ఇటు సెంటర్లు పట్టిన ఐకేపీ సెంటర్ల యజమానులు కూడా రైతు నుంచి దోసుకుని లక్షల రూపాయలు కొల్లగొట్టి తన సొంత ఆస్తులను పెంచుకున్న పరిస్థితి అవపడుతుంది. ఇదే నేపథ్యంలో రైతులకు పూర్తి ఎంఎస్సి చెల్లింపులు అనేది నిర్ధారించాలని చెప్పడం ప్రభుత్వం అయితే వ్యవసాయ అధికారులు, సివిల్ సప్లై అధికారులు కేంద్రాలు ముమ్మరంగా అంటే నిత్యం తనిఖీ చేయాల్సిన ఐకేపీ అధికారులు కేంద్రాల వద్దకు వెళ్లి తనిఖీ చేసే క్రమంలో ఏనాడు కూడా ఆ తనిఖీ కేంద్రం దగ్గరికి వెళ్ళిన పరిస్థితి లేకుండా ఇష్టానుసారంగా సెంటర్ యజమానులు తన ఇష్టానుసారంగా తూకాలు వేయించుకొని తీసుకున్న కాబట్టి దీనిపై సివిల్ సప్లై డిఎం కనీసం చూడడానికి కూడా మిల్లర్ల దగ్గరికి పోయే ఒక మిల్లర్ల యజమాని దగ్గరకు కానీ మిల్లు దగ్గరకు కానీ ఇటు ఐకేపీ సెంటర్లకు కానీ వెళ్ళి కనీసం వీళ్ళు తనిఖీలు చేసిన పరిస్థితి లేదు. మిల్లు యజమానులకు సివిల్ సప్లై అధికారులకు మంచి అంటే కుమ్మక్కైన తరుణంలో అక్కడ వీళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి మిల్లర్ల దగ్గరికి వెళ్ళి కనీసం చెక్ చేయని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరానికి వచ్చేది లక్షలాది రూపాయల ఆదాయాన్ని వాళ్ళ జేబులో సమకూర్చడంతో ఇటు రైతులు ఎక్కడ నష్టపోయినా మాకు సంబంధం లేదు, రైతులు ఏమైనా మాకు పట్టించుకున్న పరిస్థితి లేని పరిస్థితి. దీనిపై పరిరక్షణలో ఉన్న జిల్లా కలెక్టర్ నిత్యం వాళ్ళని మోటివేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆయన కూడా ఇంతవరకు వాళ్ళపై ఎటువంటి ఆదేశాలను జారీ చేయని పరిస్థితి ఉంది. ఎందుకంటే అతను జారీ చేస్తే ఈ ఎవరైతే సివిల్ సప్లై అధికారులు కానీ ఇటు మన ఐకేపీ అధికారులు కానీ తక్షణం వెళ్ళి సెంటర్ల పరిధిలో వెళ్ళి రైతులను చెక్ చేసేసి అంటే కాంటా ఏ విధంగా పెడుతున్నారు, ఎన్ని కేజీలు పెడుతున్నారు, దానిపై ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక నిర్ధారణ రావాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ కూడా ఐకేపీ సెంటర్లకు వెళ్ళి చెకింగ్ చేసిన పరిస్థితి లేదు. కానీ దీనికి 5 కిలోల కటింగ్ పై అయితే రైతు గగ్గోలు పెట్టినా కూడా ఇంతవరకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ
స్థానిక లీడర్లు కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే రైట్ మిల్లర్లకు శ్రీనివాస్. తరలించిన క్రమంలో చిట్టి, తౌడు, నూక ఇది కోట్ల రూపాయల దంద అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవుపడని మిల్లర్లు చేసే దంద. ఇటు తౌడుతో పాటు ఇటు నూకలు కూడా రైతుల దగ్గర తీసుకొని వాళ్ళు లక్షలాది రూపాయలకు అమ్ముకొని లక్షలాది కోట్ల రూపాయల ఆస్తిని గణించిన పరిస్థితి మిల్లర్లో ఉంది. దీనిపై రైట్ కనీసం శ్రీనివాస్. ఇటు ప్రభుత్వం ఇచ్చే మిల్లర్ మిల్లు పట్టిన ఇన్కమ్ తో పాటు ఇది కూడా